ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం మే నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య బోధ ప్రస్తుత విద్యా విధానము కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. విద్యార్థులకు సర్వమత సమ్మతమును నేర్పాలి. కాలేజీలో మహాభారత కథానాటకమును వేయించున్నాము. శ్రీకృష్ణుని పాత్రను మహమ్మదునికి ఇచ్చినాము. భీమార్జున పాత్రను క్రైస్తవులు వేస్తున్నారు. ప్రతి మానవుడు ఒక పాత్రధారియే. ఏ పాత్రను ధరించినప్పుడు ఆయా సామగ్రితో ఆయా రూపముతో ఉండును, ఆయా కార్యములను నెరవేర్చును. నొప్పింపక తానొవ్వక పనులు చేసుకుని పో పద్ధతిని సర్వులకు నేర్పాలి. పిల్లలది తప్పే లేదు. విచారణ చేస్తే అశాంతి అవస్థలో పెద్దవారే అగుపడతారు. తప్పు పెద్దవారితో, మాస్టర్లతో, నాయకులతో, తల్లిదండ్రులతో లేక కమిటీతో అయి ఉండును. విద్యార్థులు ప్రీతిగా ఉండాలి. వారిలో డిసిప్లిన్ ఉండాలి. హాస్టల్ వార్డెను వాళ్లకు డే అండ్ నైట్ ముఖ్యముగా డిసిప్లిన్ నేర్పుతూ ఉండాలి. అల్లరి ఎక్కువ అవుతుందని కాన్వొకేషన్ను యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్లో తీసివేసి ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే జరుపుతూ ఉంటే అల్లరి ఉండదు. ఆ కాలేజీ డే నాడు ఆ కాలేజీలో ఎంతమంది పాస్ అయినది వారు చేసిన కృషి అందరికీ తెలుస్తుంది. కరెంట్ అకౌంట్లో డబ్బు దండిగా ఉంటే ఇచ్చిన చెక్కు చెల్లుతుంది, లేని ఎట్లా చెల్లదు. సుహృద్భావం వానికి అన్ని సమకూడును. అసలు బ్యాంకే బ్యాంకప్ట్ అయితే అంటే దివాళా అయితే ఏం చేయాలి? విద్యా విధానము బ్యాంకప్ట్ కాకూడదు. ఇప్పుడు గడానికి ఒక సీకాయ అన్నట్లు ఒక్కొక్క చోటు ఒక్కొక్క విద్యా విధానమైంది. ఉత్సాహము బింబ ప్రతిబింబ రీతుల్లో ఉండును కదా. లీడర్స్ త్రోవ తప్పితే ఫాలోయర్స్ ఏమి చేయాలి? వారు ఏమవుతారు? నిజముగా ఆలోచిస్తే సద్విద్యను గడిపితే పిల్లలే నిజమైన లీడర్సు, సరసమైన ఫాలోవర్స్ కూడాను అవుతారు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచమంతా దౌర్జన్యం మీద నడుస్తున్నది. ప్రజలలో అరాచకము, విద్యార్థులలో అశాంతి ప్రబలమైనది. సత్యసాయి కాలేజీలో ప్రతి పని ముందు ప్రార్థన చేయమని చెప్పినాను. పరీక్షాధికారులు అనగా సూపరింటెండెంట్లు పరీక్షలు జరిగే హాల్లోకి వచ్చినారు. క్వశ్చన్ పేపర్స్లను విద్యార్థులకు ఇచ్చినారు. విద్యార్థులంతా లేచి ఒక నిమిషం నిల్చున్నారు. ఆ సూపరింటెండెంట్స్ ఆశ్చర్యము భయము కలిగినవి. నిమిషము ప్రార్థన కాగానే ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. చక్కగా ఆన్సర్ చేసినారు. ఇతర చోట్ల ఎగ్జామినేషన్ హాల్లో అల్లర్లు జరగడం వల్ల సూపరింటెండెంట్స్ భయపడుతున్నారు. కనుక ఈ అశాంతిని పోగొట్టకు విద్యార్థుల్లో ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించాలి. దానికి క్రమశిక్షణతో పాటు ప్రార్థన, ఏకాగ్రత చక్కని చేయూత ఇచ్చును. కనుక విద్యా విధానంలో చాలా మార్పు వస్తేనే మానవుడు నిజమైన మానవుడే లోక కళ్యాణములకు తోడ్పడగలడు. పెద్ద చెట్లను వంచలేము కనుక చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే వంచి సన్మార్గములకు తిప్పాలి. అందుకు మంచి అవకాశములను విద్యా సంస్థలు కల్పించాలి. ముఖ్యముగా కాలేజీలలో రద్దీని తగ్గించాలి. విద్యార్థులను ఎక్కువగా చేర్చుకొని డబ్బు సంపాదించడమే కర్తవ్యం కాదు. కావలసినది క్వాంటిటీ కాదు, క్వాలిటీ కావాలి. వీలైనంత వరకు ప్రతి క్లాసులో తక్కువ మంది ఉండేటట్లు చేయాలి. అందువలన కాలేజీలోని విద్యార్థులు పరిమితముగా ఉంటారు. లేని ఎడల వారిని హద్దులో ఉంచుటకు వీలుండదు. క్రమశిక్షణకు భంగపాటు, విద్యాబోధనకు అడ్డు. ఏ విద్యా సంస్థలోనైనా విద్యార్థి యొక్క శీలమునే ముఖ్యముగా పరిగణించాలి. విద్య కన్నా విజ్ఞానముకి ఎక్కువ ప్రాముఖ్యత చూపాలి. అప్పుడే నిజమైన విద్యార్థి తయారవుతాడు. విద్యార్థులను తీర్చిదిద్దవచ్చును, మానవత్వంలోనికి మరలించవచ్చును. అట్టి విద్యార్థులు మానవ కళ్యాణమునకు తోడ్పడతారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయీశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.